తిరుమల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రసక్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠ గుహ. తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు మీకోసం. ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారి కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాల్లో, సాహిత్యాలలో రాస్తున్నారు, రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయాన మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ ఇక్కడ చెప్పబోయే విషయం ఏమిటంటే, తిరుమల కొండలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాల్లో చెప్పబడటం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ గుహలో దాక్కునేవారట. ఇక్కడ చెప్పబోయే గాథ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకుపోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామ లక్ష్మణులు వానరసేనతో కలిసి అడవి బాట పట్టారు. అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్యగిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముని చూసిన అంజనాదేవి ఆనందపడుతూ నమస్కరిస్తూ రండి అని ఆహ్వానించింది. ఆకాశగంగా తీర్థంలో స్నానం చేసిన రామ లక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంతమంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులంతా అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది. అక్కడ వానరులకు ఎంతో మంది స్త్రీ పురుషులు కనిపించారు. వారందరూ శంకు చక్రాలను ధరించి, మల్లె పువ్వు వలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్లి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్య విమానం కనిపించింది. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషువుని 1000 పడగలపై పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చాడు. ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆ గుహ మాయమైపోయింది. జరిగిన విషయాన్ని మిగతా వానరసేనలకు చెప్పగా సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు. వెంటనే జరిగిన విషయాన్ని శ్రీ రామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు, మీరు తిరుమల కొండను చూడటమే మహాదృష్టం. శ్రీనివాసుడు తిరుమలగిరిలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు, ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, ఆయన లేని చోటంటూ లేదు అని అన్నాడు. విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేద తీరుతుంటాడు. అలాంటి గుహలోకి వెళ్లటం ఎవరికైనా సాధ్యమే అని శ్రీరాముడు వివరించాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని మఠాధిపతులు, స్వామీజీలు కూడా కొన్ని సందర్భాల్లో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేద తీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని, ఇది వినడం తప్ప చూడడానికి ఆ భాగ్యం కలగదని, ఒకవేళ కలిగినా ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.